తాజాగా చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానానికి సంబంధించి ఒక అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. దీంట్లో భాగంగా అంటే ప్రధానంగా హాస్పిటల్ లేని నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో దాదాపుగా 100 నుంచి 300 పడకలతో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ఇంతకుముందు అసెంబ్లీలో కూడా చెప్పారు. దానికి సంబంధించిన ఆయన ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీన్ని ప్రకటించారు. అయితే ఈసారి చాలా క్లియర్ గా విడమర్చి చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు ఏంటి అంటే, ఒక రకంగా భవిష్యత్తులో కొద్ది రోజులు పోతే పుట్టిన పిల్లాడు హెల్త్ కండిషన్ మొదటి నుంచి కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ముందు వచ్చే డిసీజులు ముందే ఎలా గుర్తించాలి, ఇవన్నీ కూడా అంటే నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే భవిష్యత్తు చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంటది మనకి ఆరోగ్యపరంగా అనేది చాలా అద్భుతంగా చెప్పుకొచ్చారు. కాకపోతే ఇక్కడ కొన్ని డౌట్స్, అసలు ఈ పీపీపీ విధానం ద్వారా ఈ హాస్పిటల్స్ నిర్మాణం ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేదే ఇక్కడ కీలకమైన అంశం. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఒక డౌట్ ఏంటంటే, నిన్న ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఆయన చెప్పింది చాలా బాగుంది. 10 ఏళ్ల వైబిలిటీ, గ్యాప్ ఫండింగ్, అలాగే స్థలం కూడా ఇస్తాము, స్థలంతో పాటు రాయితీ కూడా ఇస్తాము, అలాగే 50% ఆరోగ్యశ్రీ కేసులు అక్కడికి పంపిస్తాము అనేది. వాస్తవానికి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఇస్తామంటే దాన్ని కట్టడానికి ఖాళీ లేవు, స్థలాలు లేవు, డబ్బులు లేవు, పాతయ్యే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, వాటిని పూర్తి చేస్తామని చెప్పి కేంద్రం ఇస్తామని మెడికల్ కాలేజీలు వద్దన్నారు. ఇప్పటికీ ఆరోగ్యశ్రీలో చాలా బిల్లులు పెండింగ్ ఉండిపోయినాయి, అవి క్లియర్ చేయండి మహాప్రభు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులు ఆల్రెడీ నిన్నటి నుంచి 7వ తేదీ నుంచి వైద్య సేవలు కూడా నిలిపివేశారు, వాటికి దిక్కులేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికి వస్తాయి? 26 నెలలు కంట టార్గెట్. ఇది కూడా 26 నెలల తర్వాత స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు పరిస్థితి ఏంటి? పేదల ఆరోగ్యం పరిస్థితి ఏంటి? ఈ పీపీపీ విధానంలో ఆసుపత్రుల నిర్మాణం వెనక అసలు వ్యూహం ఏంటి? అసలు మీరు ఆలోచిస్తున్నారు లేదో పబ్లిక్ కూడా అర్థం కావట్లేదో తెలియట్లేదు, కానీ మనల్ని తీసుకెళ్ళి ఒక విషవలయంలోకి నెడుతున్నారు. 26 నెలల తర్వాత ఇంకొంచెం విషవలయంలోకి వెళ్తున్నావు నువ్వు. సైద్ధాంతికంగా విధానపరమైనటువంటి విషయంలో నేను ఈ అంశంలో ప్రభుత్వంతో విభేదిస్తున్నా. ఎందుకు అంటే, ప్రభుత్వం అనేటటువంటిది విద్యా వైద్యం ఉచితంగా అందించాలా? అవును, బ్రతకాలి మనిషి. కష్టపడి సంపాదించుకున్నదంతా తీసుకెళ్లి విద్యకి వైద్యానికి తగలేస్తే ఇక మనిషి ఏం సంపాదిస్తాడు, ఏం మిగుల్చుకుంటాడు? ఇలాంటి దిక్కుమాలినటువంటి విధానాలతోనే ఈ రాష్ట్రం సర్వనాశనమైంది. ఈ జనమందరి వాళ్ళ విదేశాలకు పోయి తమ తల్లిదండ్రుల వృద్ధాశ్రమాలలో తమ బిడ్డల్ని తీసుకెళ్లి డే కేర్ సెంటర్లో బ్రతికించాల్సిన కర్మ పట్టిందంటే ఇదే కారణం. సంపాదించు, చచ్చి చెడు సంపాదించు, రాత్రి పగలు సంపాదించు, ఈ డబ్బులంతా తీసుకెళ్లి విద్యకి తగలే, వైద్యానికి తగలే. మన దగ్గర రూపాయి మిగలదు, ఏ రోజున చస్తామో తెలియదు, అప్పుల పాలవుతూ ఉంటాం, నిరంతరం చస్తుంటాం. ఈ కర్మ పట్టిస్తున్నారు, ఇంకా 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 విషవలయంలోకి తీసుకెళ్తున్నారు. ఈ దరిద్రపు వ్యవస్థ అనేటటువంటిది మారకపోతే, అమెరికాలో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, ఫ్రీగా వైద్యం ఇస్తున్నాడు, యూరోప్ దేశాల్లో ఇట్లా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఫ్రీగా వైద్యం ఇస్తున్నారు. మన దగ్గర ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం మానేసి నీ దగ్గరికి డాక్టర్లకి, హాస్పిటల్కి మేపుతారా తీసుకెళ్ళి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న డాక్టర్లు అందరూ ఏం పాపం చేశారంట? వీళ్ళ హాస్పిటల్ అందరికి భూమి నువ్వు ఫ్రీగా ఎందుకు వీళ్ళందరూ డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? హైదరాబాద్ లో ఉన్నటువంటి యశోద వాళ్ళు, లేకపోతే అపోలో వాళ్ళు, కేర్ సెంటర్ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారా? భూమి ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిందా వాళ్ళకి? నువ్వెక్కడ ఫ్రీగా ఇచ్చేది ఏంది భూమి? వాడు కొనుక్కోలేడా? వాడు వ్యాపారం ఉందనుకుంటే అది వ్యాపారం. నువ్వు చేసేది వ్యాపారం చేసుకోవడానికి నువ్వు భూమి ఇస్తావా ఫ్రీగా? నువ్వు అనేటటువంటి వాడు షాపింగ్ మాల్ పెడితే నువ్వు ఫ్రీగా భూమి ఇస్తావా? దానికి 500 మందికి ఆడు ఉద్యోగం ఇస్తాడా? 500 మందికి ఆడు ఉద్యోగం ఇచ్చేటట్టయితే నువ్వు ఆ భూమి మొత్తాన్ని తీసుకెళ్తే ఎన్ని వందల కోట్లు ఉంటుంది? అది తీసి బ్యాంకులో డిపాజిట్ చేయి, వాళ్ళకి ఏడాదికి దర్జాగా బతకచ్చు కుటుంబం అంతా. వాడేమో డబ్బులు సంపాదించుకుపోతాడా నీ భూమి పెట్టుకుని? ప్రైవేట్ హాస్పిటల్ని ప్రోత్సహిస్తారా? ఒకప్పుడు ఇట్లాగే అందమైన లోకం చూపెట్టారు. కార్పొరేట్ విద్యా సంస్థలు వస్తాయి, కార్పొరేట్ ఆసుపత్రులు వస్తాయి, వసతులు మెరుగుపడిపోతాయని. ఏమయ్యాం? గవర్నమెంట్ స్కూల్ అంటే గొప్పగా ఉన్న రోజులు, గవర్నమెంట్ టీచర్లకు విలువ ఉన్న రోజులు, చివరికి ఆ గవర్నమెంట్ టీచర్లు తీసుకెళ్ళి వాళ్ళ బిడ్డల్ని తీసుకెళ్ళి కార్పొరేట్ స్కూళ్ళలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఇవాళ మంచి స్కూలు నువ్వు గనక గవర్నమెంట్ స్కూల్లో బాగుంటే నేను పట్టుకుపోయి కార్పొరేట్ స్కూల్లో డబ్బులు ఎదురిచ్చి మరీ చేర్చుకుంటారు, లేదా ఫ్రీగా చేర్చుకుంటారు నీకు ఎక్కడ బాగుంటే. అంటే బాగున్న మెరిట్ విద్యార్థిని అమ్ముకుంటున్నాడు వాడు.
ఎస్. కొనుక్కుంటున్నాడు వాడు, సమాజానికి ద్రోహం చేస్తున్నాడు వాడు. అవును. అట్లాగా డబ్బులు పెట్టి కొన్నటువంటి దాని వల్ల ఏమవుతోంది, విద్య చదువు కొంటాం, ఇదివరకు చదువు కొంటాం, ఇప్పుడు చదువు కొనడం వల్ల ఏమవుతుంది, చదువు కొన్న తర్వాతన ఇవాళ డాక్టరు ₹1,00,00,000 పెట్టి డిగ్రీ పూర్తయితే ఏం చేయాలి అతను, దాని మీద వడ్డీ అన్న సంపాదించుకోవాలిగా. ₹2 వడ్డీ అంటే ఎంత, ₹2,00,000 సంపాదించుకోవాలిగా. దానికోసం ఏం చేయాలా, ప్రజల్ని బాధాలా, అవసరం లేని మందులు రాయాలి, అవసరం లేని టెస్టులు రాయాలి, అవసరం లేకపోయినా దోచేయాలి, ఆపరేషన్లు చేయాలి. ఇదే కదా ఆసుపత్రులు చేస్తోంది ఇప్పుడు. మొన్న ఈయనే చెప్పుకొచ్చారు కదా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కోసి పడేస్తున్నారు అని. ఎందుకోసం కోసేస్తున్నారు, ఇందుకోసమే కదా. ఇదివరకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, ఇదివరకు కూడా ఈ నొప్పులకి బాధ భయపడుతుండేవాళ్ళు. అమ్మ నొప్పి కనుక నువ్వు సహజమైనటువంటి డెలివరీ అయితే నీకు లైఫ్ లాంగ్ ప్రాబ్లం లేదు, అదే నీకు సిజేరియన్ చేస్తే కనుక ఆ తర్వాత ఈ కత్తి పెట్టడం వల్ల కొంత ట్రబుల్స్ వస్తాయి నీకు అని చెప్పేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అట్లా చెప్పట్లేదే, అడగగానే డేట్ ఫిక్స్ చేస్తున్నారే, ముహూర్తాలు పెట్టుకుంటున్నారే. దీనివల్ల ఏమైపోయింది మనకి, విద్య ఇప్పటికే ఇవాళ ప్రభుత్వ పాఠశాలను నాశనం చేసాం, ప్రభుత్వ వైద్యశాలను నాశనం చేసాం. అక్కడ బతకలేకపోతున్నాం, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు వీటికి వెళ్ళాం, ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళాం. మెడికల్ కాలేజీ లాంటివి బాగు చేయరు వీళ్ళు. దాన్ని తీసుకొస్తే ఇప్పుడు ఈ వీళ్ళకి ఇచ్చేటటువంటి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇస్తున్న భూమి, లేకపోతే ఆ లూలువాడికి ఇస్తున్నాడు కదా, వాళ్ళకి ఇచ్చే ఆ 13 ఎకరాలు తీసుకెళ్ళి అమ్మండి, వేల వేసి అమ్మండి, ఓ 3,000 కోట్లు 4,000 కోట్లు రాదా, ఈ హాస్పిటల్ అన్నిటికి ఇవ్వండి, ప్రభుత్వ ఆసుపత్రులకి. అక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇస్తోంది, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తోంది, వద్దంట మనకి. అదే కదా, ఇక్కడేమో వీడికంటే ఎదురు డబ్బులు ఇస్తారట, రోడ్డు ఎదురు డబ్బులు ఇస్తాం, జనం దగ్గర గుంజుకో, హాస్పిటల్ పెట్టు ఎదురు డబ్బులు ఇస్తాం, జనం దగ్గర గుంజుకో, నువ్వు బాగుపడిపో. కోటీశ్వరుడు అవుతాడు, జనం అడుక్కు తింటారు. ఇది ఈ విధానం యొక్క స్పెషాలిటీ. అంటే నిన్న సార్ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే మెడికల్ కాలేజీల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, ఒకవేళ మెడికల్ కాలేజీలు పెడితే ఓకే, మన దగ్గరే చాలా మంది కొత్తగా డాక్టర్లు తయారవుతారు, ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క డిసీజ్ కి ఒక్కొక్క ప్రత్యేక దేశ విదేశాల నుంచి ప్రతినిధులు తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకుంటారంట. వాళ్ళకి మళ్ళీ ముగ్గురు డాక్టర్లే అనుసంధానం చేస్తారంట. ఎప్పటికప్పుడు 3 నెలలకు 6 నెలలకి వాళ్ళ దగ్గర నుంచి సమీక్ష చేస్తారట. ఇదేదో మనకే వచ్చుంటే, మనకే మెడికల్ కాలేజీలు వచ్చుంటే, మన దగ్గరే డాక్టర్లు రెడీ అయ్యి ఉంటే ఈ ఇబ్బంది ఉండదు కదా. అంటే ఇది అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. దీనికి ఏదో పేరు పెట్టారు, డిజిటల్ నెర్వ్ సెంటర్స్ కింద పెట్టి మొత్తం ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తారట, రాష్ట్ర వ్యాప్తంగా పెడతారంట. అంటే ఇదంతా ఏదో అద్భుతం జరిగిపోతుంది అన్నట్టుగా ఉంది ప్రెజెంటేషన్ చూస్తే. అది కేంద్ర పథకం అండి, కేంద్ర పథకాన్ని ఇదివరకు జగన్ టైంలో అమలు చేశాడు, దానికి పేరు మారుస్తున్నారు అంతే, ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే డిజిటలైజ్ చేయమంది రాష్ట్ర దేశవ్యాప్తంగా అందరికి సంబంధించి. ఇప్పుడు ఏమవుతున్నది, ఇవాళ టెస్ట్ చేపిస్తాం మనం, రేపు ఇంకో హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ టెస్ట్ అంటారు. ఇట్లాగే డబ్బులు తినేస్తున్నారు. కాబట్టి డిజిటలైజ్ అయితే గనక ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే సరిపోతుంది. అదే డిజిటల్ లాకర్ లో మన రిపోర్ట్లన్నీ పెడతారు, స్టోర్ చేస్తారు వీళ్ళు. అవును, ఇది చేయడానికి కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. అది జగన్ టైంలోనే అమలు ప్రారంభించారు. అవును, ప్రారంభించిన దాన్ని కొనసాగిస్తున్నారు వీళ్ళు. దానికి నెర్వ్ సెంటర్ అని పేరు పెడతారు అంతే, అంత మించేం లేదు. అట్లాగే టెస్టులు వెళ్ళి చేయమని కూడా కేంద్రమే చెప్పింది. ప్రతి ఇంటికి టెస్టులు చేసి, ఇది నేనే వీడియో చేసేంతకుముందు నరేంద్ర మోడీ సర్కార్ చెప్పింది, దేశవ్యాప్తంగా అందరికీ ముందు జాగ్రత్తగా తీసుకుని ముందుగానే ఇక పైన కేర్ తీసుకుంటా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకు ఉంది, నాకున్న నాకేంటంటే ఈ మెడికల్ వీటి మీద మాట్లాడుతున్నప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే నా జీవితంలో సంపాదించిన దాంట్లో 3 వంతులు హాస్పిటల్కే ఖర్చు పెట్టాలి. అది అసలు అది లేకపోతే ఎట్టగా ఏం బతికే వాళ్ళం అర్థమయ్యేది కాదు. ఒక రకంగా సమాజానికి నేను థ్యాంక్స్ చెప్పుకునేది ఏంటంటే, ఈ యూట్యూబ్ లేకపోయి ఉంటే కనుక వాళ్ళని నేను చూసుకునేవాడిని కాదేమో, నా వల్ల కాదేమో, గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చేదేమో. ప్రైవేట్ ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు వచ్చే జీతాల్లో సగం తీసుకెళ్ళి అట్లా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. లోన్స్ తీసుకుని మరి చేర్చాల్సి వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే 40,000 50,000 మినిమం, 2 లక్షలు 3 లక్షలతో బయటికి రావడం. ప్రతి 3 నెలలకి 6 నెలలకి దాంట్లో అసలు ఎప్పుడు రూపాయి మిగులుతుందో ఎప్పుడు తెలిసేది కాదు.
రూపాయి మిగలడం అన్న చరిత్రలో లేదు, అప్పులు పాలవడమే. అదే సందర్భంలో వాళ్ళు చనిపోయారు పోని అట్లాగనే ఏమైనా బతికించుకున్నామంటే ఏంటి అంటే వాళ్ళకి ప్రారంభ దశలో తెలిస్తే ఆ చర్యలు ఉండవు కదా. ఇవాళ వాస్తవంగా నాకు బోల్డెన్ లోపల సమస్య ఉండొచ్చును, నేను హాస్పిటల్కి వెళ్ళాలని భయపడతా. ఎందుకంటే హాస్పిటల్ చూసి ఎందుకు మన ప్రేక్షకులకు కూడా తెలుసు, ఎన్నోసార్లు వీడియోలు హాస్పిటల్లో నుంచి చేశా రోజుల తర్వాత. ఎందుకని అక్కడ పక్కన చూసుకుంటా అమ్మా నాన్నల్ని. అందుకని ఆ ప్రైవేట్ హాస్పిటల్ అప్పటికి మనకి మంచిగా కాస్త కూస్తో తక్కిచ్చారు ఛార్జీ. కానీ ఎక్కడ అసలు ఈవేళ ఉన్న పరిస్థితులు, ఎక్కడి నుంచి జీవితకాలం సంపాదన అంతా హాస్పిటల్కి ఖర్చు పెట్టుకుంటే ఎట్టా బ్రతుకుతారనేది ఉండాలి కదా. ఇవాళకి కూడా నేను ప్రతి ప్రభుత్వానికి మొత్తుకుంటూ చెప్తాను, నాకు పరిచయం ఉన్న మంత్రులకి చెప్తుంటా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అరే నాయన మీకు దండం పెడతా ఉన్నారు, డయాగ్నోసిస్ సెంటర్లు 50%కో 20%కో పెట్టండి నాయన, ఫ్రీగా పెడితే మీకు కాళ్ళకి దండం పెడతాం. మనకి ఫస్ట్ కన్సల్టేషన్ ఫీజు 500 ఉంటుందండి, కానీ డయాగ్నోసిస్ కి 5,000 నుంచి 25,000 ఉంటుంది. మందులకి 1,500 నుంచి 3,000 4,000 ఉంటుంది. ఎందుకని ఈ మందుల కంపెనీల వాళ్ళకి, మందుల షాప్ వాళ్ళకి దాంట్లో వాటా, మందుల షాపులు డాక్టర్లకి వాటా ఇవ్వాలి, డయాగ్నోసిస్ సెంటర్లు డాక్టర్లకి వాటా ఇవ్వాలి. అక్కడ రాసుకుంటారు మీరు డాక్టర్ పేరు, అది నేరుగా వీళ్ళకి ఏ నెలకి ఆ నెల డబ్బులు వచ్చేస్తాయి. దానికోసం అవసరం ఉన్నా లేకపోయినా రాస్తారు. ఒక హాస్పిటల్ డాక్టర్ గారు రాసింది దానికి అనుగుణంగా మందులు ఇస్తాం, ఇంకో హాస్పిటల్కి వెళ్ళాక అది సరిగ్గా చూడలేదు, ఇదిగో ఇది కరెక్ట్గా చెక్ చేయలేదు, మళ్ళీ మీరు దీని కింద డయాగ్నోసిస్ చేయించండి, వీళ్ళకి తెలిసిన చోట మళ్ళీ చేయించాలి. పైగా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఇదో స్టైల్ కదా సార్, అక్కడ రాసిన మందులు వాళ్ళ మెడికల్ షాప్ బయటకి దొరకవు, అక్కడే తీసుకోవాలి. ప్రిస్క్రిప్షన్ 500 అయితే, నాకు మొన్న చిన్న చెవిపోటు అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ప్రిస్క్రిప్షన్ 500 అయితే మందులకు 2,000 అయింది, అక్కడే తీసుకోవాలి. మళ్ళీ మందులకు వెళ్తే మళ్ళీ 2,000 అయింది. అంతే. నిజంగా మనుషుల్ని చంపేస్తుంటే దాన్ని ఏదో గొప్పగా ఇలాంటి సదుపాయాలు కల్పించామని చెప్పి గొప్పగా చెప్పుకోవడమే ఇక్కడ దరిద్రం. మనకి ఇక్కడ బాగు చేయాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్ అని, ఆరోగ్యశ్రీలను లింకప్ చేసేటటువంటి స్థితికి తీసుకురావాలి. ప్రైవేట్ స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడపలేరండి? ఇప్పుడు ఒకవేళ సార్ నాకు డౌట్, ఇక్కడ రేపు పొద్దున్న పీపీపీలో నిజంగా నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ లాగా 100-300 పడకల ఆసుపత్రి వస్తే ఇప్పుడు మనం అనుకున్న ఇబ్బందులు సాల్వ్ అవుతాయా, పెరుగుతాయా? ఏం లేదు, ఇంకొంచెం పెరుగుతాయి, భారీగా పెరుగుతాయి. అంటే ఇక్కడ జనం సొమ్ముతో వాళ్ళు దర్జాగా బతుకుతారు అంతే. అంటే ఇప్పుడు మనల్ని ఇప్పుడు ఎంతవరకు అక్కడ హాస్పిటల్ పెట్టడానికి 10 కోట్ల రూపాయలు అయింది అనుకోండి, ఇప్పుడు 4 కోట్లతోనే పెట్టచ్చు. పైగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, గవర్నమెంటే రోగులు కూడా ఇస్తుంది. అవును, అట్లాగే గవర్నమెంట్ స్థలం ఇచ్చింది కాబట్టి అక్కడ సగం ఖర్చులు కలిసిపోయింది. అయితే గీతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరికన్నా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారేమో అక్కడ. అంటే ప్రజలకు వచ్చే ఉపయోగం ఏముండదు దీనివల్ల, ఏముండదు, ప్రజలకి ఇంకొంచెం బాధుడు. ఒక కార్పొరేట్ హాస్పిటల్ వచ్చాక ఏం చేస్తుంది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న హాస్పిటల్ అన్నింటినీ కొట్టేస్తుంది. అంతే కదా, అదో పెద్ద సమస్య. పైగా ఆరోగ్యశ్రీ కేసులు కూడా ఇక్కడికే పంపిస్తామంటారు. అసలు ముందు ఆరోగ్యశ్రీనే కరెక్ట్ గా లేదు కదండి, ఆరోగ్యశ్రీ తీసేసి ఇన్సూరెన్స్ అంటున్నారు పక్కనేమో, రెండో పక్కన మళ్ళీ ఆరోగ్యశ్రీ తీసుకెళ్లి దీనికి లింకప్ అంటారు. దేం ఆరోగ్యశ్రీ ఏవో 2.5 లక్షల రూపాయలకి, ఏదో 5 లక్షలు ఏమో చెప్పారు కదా, 2.5 లక్షలు 5 లక్షల లోపు అయితే కనుక ఇక్కడ మిగతాది అక్కడ అని. ఆ 10% కోసం ఎవడొస్తాడు అక్కడ? మిగతా ఇన్సూరెన్స్ ఇక్కడ, ఇన్సూరెన్స్ ఉంటే ఎందుకు వస్తారు? ఇన్సూరెన్స్ లో 3 అంతులు రోగాలు కవర్ అవ్వవు. అవును, అదే కదా. కానీ P4 అనేది కూడా ఒక రకంగా నిన్న ఎవరో ఒక రిపోర్టర్ అడిగితే బాబు గారు సీరియస్ అయ్యారట. P4 మీ మంత్రులు ఎంతమంది దత్తత తీసుకున్నారంటే మీకు బాధ్యత లేదా, మీరేం చేశారని అడిగారు. అంటే ఇప్పుడు P4 విధానం అనేది బలవంతపు రుద్దుడు ఏమన్నా పిచ్చిగా మారిపోయిందండి. ఇప్పుడు P4 ఏమంటున్నారు, మొన్నటిదాకా P4 ఏమన్నారు, ఎవరో ధనికుడు వచ్చి పేదవాళ్ళని దత్తత తీసుకోవడం, బంగారు అన్నా క్యాంటీన్లన్నీ అట్లాగే అనుకున్నారు. అయ్యిందా? అప్పుడప్పుడు ఎవరో 1 కోటి రూపాయలు ఇచ్చారో 10 లక్షలు ఇచ్చారు, లేకపోతే ఒక క్యాంటీన్ కు నడుస్తుంది. ఫ్రీగా జనాలు ఎగబడి ఏమన్నా పెడుతున్నారా? ఎవడికాడ అన్నదానం నా పేరు మీద నేను పెట్టుకుంటాను, మా తాత పేరు మీద పెట్టుకుంటా, మా నాన్న పేరు మీద పెట్టుకుంటా అంటాడు. కానీ తీసుకెళ్ళి అన్న క్యాంటీన్లకి జనాలకి అక్కడ తీసుకెళ్లి ప్రభుత్వానికి పెట్టాలని ఎవడన్నా అనుకుంటాడా? మొన్న అన్నా క్యాంటీన్ సందర్భం వచ్చింది కాబట్టి, అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. పిఠాపురంలో మన నాగబాబు గారు వీళ్ళందరూ వచ్చి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఆయన ఎమ్మెల్సీ హోదాలో. అక్కడ పిఠాపురంలో అన్నా క్యాంటీన్ నిర్మించిన కాంట్రాక్టర్ కి ఈ రోజుకి బిల్లులు రాలేదట.
దాన్ని ఆయనే బయటకు వచ్చి లబోదీపం అన్నాడు. కాకపోతే దాన్ని ఆ వార్తను హైలైట్ చేయలేం లేదనుకోండి. అంటే వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు కానీ అన్నా క్యాంటీన్ అద్భుతంగా ప్రారంభించేసి మీరు డైరెక్ట్ కాంట్రాక్టర్ వచ్చి చెప్పాడు మొన్న పిఠాపురంలో. అంటే పరిస్థితి ఎలా ఉంది అనేది అదే స్పెషల్ కదా ఇప్పుడు. దాంతోపాటు ఇక్కడ అన్న క్యాంటీన్లకి అట్లాగే వీళ్ళు ఆశించారు అవలా, అట్లాగే ఇప్పుడు ఇట్లాగా ఏమైంది, ఎగబడి ఎవరు వచ్చారు ఒకటి. రెండవది ఆ ముక్క చెప్పి మళ్ళీ ఏమంటున్నారు, మొన్న అదేదో బనకచెర్ల ప్రాజెక్టుకో దేనికో ఇస్తే ఆయన కాదు మన అదేదో ప్రాజెక్టుకి ఒక ఆయన నందిగామ దగ్గర ఒక ఆయన 10 కోట్ల రూపాయలు విరాళం ఇస్తానన్నాడు. అది P4 అంటారు. విరాళం P4 ఏంది నాకు అర్థం కాల. నువ్వు పేద ప్రజల లక్షాధికారులు చేసేది P4 అంటివి, మళ్ళీ మధ్యలో వచ్చేసి ఇరిగేషన్కి 10 కోట్ల రూపాయలు ఇస్తానంటే అది P4 కింద అని చెప్పడం ఏంటి? చివరికి ఆంధ్రజ్యోతిలో దాన్ని ఏం చేస్తారు, జన్మభూమి అర్హాలోనే P4 అని మళ్ళీ రూట్ మార్చేశారు. ఇప్పుడు రాశారు ఆల్రెడీ. అంటే ఏంటి అర్థం? ఇక పైన ఎవడన్నా సరే ఏం లేదు, మీకు చంద్రబాబు గారిని వాళ్ళు కలవాలనుకున్నంటే ₹1 కోటి చెక్కు పట్టుకెళ్ళండి, చెక్ తీసుకెళ్ళాలి, మీరు అప్పుడు కలుస్తారు. అప్పుడు రాష్ట్రం అద్భుతం, అసలు చంద్రబాబు గారు వచ్చాక దేశం బాగుపడిపోతుంది, ఇవాళ నరేంద్ర మోడీ కంటి నిండా నిద్రపోతున్నారంటే బాబు గారు వాళ్ళే అని చెప్పి అక్కడ పోయి రండి, సరిపోతుంది. ₹1 కోటి ఇచ్చిరండి. అంటే ఇప్పుడు మంత్రులు అని కాదు కానీ ప్రెస్ తో డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కరిని దత్తత తీసుకొని పెంచుకోవడమే P4 విధానం. అంతే అంత ఏం లేదండి. P4 అనేటటువంటిది అసలు ప్రభుత్వానికి సంబంధం లేని పని. ఎవడనో ఆదుకుంటే మాకు పేరు చెప్పు అని చెప్తున్నారు, అంతే సింపుల్. అది అన్నదానం పక్కన అన్నదానం జరుగుతున్న చోట ఇదివరకు ఇది ఒక జోక్ ఉండేది, మేము నవ్వుకుంటూ అనుకునేవాళ్ళం అనమాట. ఇదివరకు ఇళ్ల పథకం కిందన బాంబే కాలనీ కింద ఇల్లు ఇచ్చేవాళ్ళు. కమ్యూనిస్టులు కరెక్ట్గా 3 రోజుల ముందు రేపో మాపో ఇవ్వబోతున్నారనగా ధర్నా చేసేవాళ్ళు, పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలి అని. అరే ఇస్తున్నాం కదా ఇళ్ళుండి అని చెప్తారు. వీళ్ళు అక్కడ ఏం చెప్తారు, ఆ పేదలకి మేము ఇప్పిస్తున్నామని చెప్తారు, మా పోరాటాల వల్ల వచ్చిందని చెప్తారు. తర్వాత బాంబే కాలనీలో ఇల్లు ఇచ్చేటటువంటి సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు. ఎందుకు, ఎవరికన్నా రాకపోతే వాళ్ళని చొక్కా పట్టుకుంటారు కదా అని. వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు, కమ్యూనిస్టులు అక్కడ ఉండేవాళ్ళు. ఆ పట్టాలు ఇచ్చేటప్పుడు పేరు పెట్టి వెంకయ్య వచ్చిందా అని చెప్పి ఈ అధికారులు కూడా వీళ్ళు కూడా కార్పొరేటర్లే కదా, సరిగ్గా ఇచ్చారు కదా, ఏ ప్రాబ్లం లేదు కదా అని మాట్లాడతారు. అయిపోయాక నీకు ఎంత తిప్పలు పడాల్సి వచ్చిందోనబ్బా నీ గురించి, వాళ్ళు ఆపాలని చూసారని చెప్తారు. ఇట్లాగే ఇల్లు చివరికి ఇప్పించింది కమ్యూనిస్టులు అవుతారు. అట్లాగా ఇప్పుడు ఎవరి దగ్గర ₹1 కోటి సంపాదించుకుని వాడు 10 లక్షలు ఎవరికో ఖర్చు పెడితే వాళ్ళు ఎవరో బాగుపడితే చంద్రబాబు గారి వల్ల నేను మీకు ఇచ్చానని ఆడు చెప్పుకోవాలి, వీళ్ళు చప్పట్లు కొట్టాలి, బాబు గారి వల్లనే మేము బాగుపడ్డామని. ఇవాళ నేను చెప్తాను, ఇవాళ ఒక 10 మంది ఏదన్నా టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటాను, మంచి వంట చేస్తాం, మేము హోటల్ నడుపుతాం, అంటే అన్ని రకాలైనటువంటి వంటలతో చేస్తాం అంటే చెప్పానండి, నేను పెడతా పెట్టుబడి, నాకే బంగారు కుటుంబం పేరు అక్కర్లేదు, మార్గదర్శి పేరు అక్కర్లేదు, నేను ఇప్పిస్తా. అరే అక్కడ దోశ మాస్టర్లు దొరకట్లేదండి, దొరకట్లేదు, వండడానికి కర్రీలకి పాయింట్లో మనుషులు దొరకట్లేదండి, హోటళ్లలో స్టాఫ్ దొరకట్లా. అరే రిలయన్స్ సూపర్ బజార్ బయట బోర్డు పెట్టుకుంటున్నారు మనుషులు కావాలి. ఇదివరకు అట్టండి మా కాలేజీల దశలో అట్ట ఉంటే పండగ చేసుకునేవాళ్ళం. అవును, వెళ్ళి అడిగి అప్పుడేం బతిల్లు ఆడేవాళ్ళం, షాపులో మొత్తం పెట్టుకోమంటే కూడా రికమెండేషన్ కావాల్సి వచ్చేది. ఇప్పుడు బోర్డులు పెట్టినా ఎవరు రావట్లేదు. ఎందుకని, అందరు ఇక్కడ చదువుకుంటే ఎక్కడ షాపులో పని చేస్తే నామర్ద, అదే హైదరాబాద్ లో చేస్తే ఎవడు అడగడు, బెంగళూరులో చేస్తే చెన్నైలో చేస్తే ఎవడు అడగడు, లేదా అమెరికాలో చేస్తే అక్కడ పాయిగానా అడిగినా ఎవడు అడగడు. అట్లాగా అంటే ఇక్కడ మనం చేతనైతే నేను ఇంకా చంద్రబాబు గారి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, పెద్ద ఆయన అంటాడు కదా జనాభా మీరు ఎక్కువ మందిని కనండి అని. అలాంటి ఒక పెద్దరికంగా మన ఇళ్లలో వృద్ధుడు ఎట్లా మాట్లాడతారో అట్లాగే పెద్దరికంగా మాట్లాడుతుంటారు. ఆయన లాంటి కన్విన్స్ ప్రజల్ని ఏమయ్యా మీ ఇంట్లో నువ్వు గౌరవించడం నేర్చుకోవయ్యా, టైర్ షాప్లో పనిచేస్తున్నాడు మర్యాదగా చూడు, మందుల కొట్లో పనిచేస్తున్నాడు మర్యాదగా చూడు, కొట్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు తప్పేంటి, వాడు స్వాధ్యతంతో ఉన్నాడు వాడిని గౌరవిద్దాం. ఇవాళ మన జీవనయానంలో వచ్చిన మార్పే ఈ మొత్తం నాశనానికి కారణం, ఇది గ్రహించట్లా. ఇవాళ ఆడపిల్లల పెళ్లికి ఈ బ్రతుకులకి ముడిపడి ఉంది, అది గ్రహించట్లా. ఒక ఆడపిల్ల ఒక వ్యాపారస్తుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లా, ఒక అర్చకుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లా,
అసలు కొట్లో గుమస్తాలు ఆఫీసులో క్లర్క్లు అంటే వాళ్ళకి ఇష్టమేలే. ప్రైవేట్ కంపెనీలు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలే. అంతే. వాళ్ళు ఎప్పుడైతే పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు వీళ్ళు ఆ ఉద్యోగాలు మానేస్తున్నారు, అట్ట వద్దు అనుకుంటున్నారు. అవును. వీళ్ళు ఎంత చదువుకున్నా సరే ఏంది ఉపయోగం అనేటటువంటి పరిస్థితి ఉంది. అంతే ఇవాళ కదా. ఒక దాని ఏమంటారు, మన ఇంటికి వచ్చి ఏసీ రిపేర్ చేసేటటువంటి అతను రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాడు, నెలకు 30,000 సంపాదిస్తాడు. అతను నాకు వద్దంటది అమ్మాయి. చేసుకోవాలి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇంకా కొన్ని రోజులు పోతే అంతే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు తప్ప ఎవరికి పెళ్లిళ్ళు అవ్వండి ఇంకా. అది మరి అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయి నువ్వు పెద్ద ఆయనగా. అవును. దాన్ని ఏమంటారు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అవును. కష్టపడే ప్రతి ఒక్కళ్ళని గౌరవించే సంస్కృతి నేర్పు. సైకిల్ షాప్ అయినా సరే స్వాధ్యత. ఇదివరకు మా చిన్నప్పుడు అంతా పెళ్ళిళ్ళు కానీ ఎట్లుండేదంటే వాడు కష్టపడతాడు రా, అమ్మాయిని బాగా చూసుకుంటాడు, అవును. కష్టపడే తత్వం ఉన్నోడికి అమ్మాయిని ఇచ్చి చేసేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు కూర్చొని తినేవాడికి ఇచ్చి చేద్దాం, మన పిల్లని కూర్చోబెట్టిన వేపాల. మెయిన్ అది. ఇదివరకు అమ్మాయికి కూడా వంటలు నేర్పేవాళ్ళు, ఇంటి పని నేర్పేవాళ్ళు, ఆ ఇంట్లో వాళ్ళతో మమేకమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మాయిని ముట్టుకోవడానికి వీళ్ళే, మా అమ్మాయిని అంటూ దోమదో, బట్టలు ఉదకదో, వంట కూడా తనని తోచింది చేసుద్ది, లేకపోతే ఇద్దరు స్విగ్గీ తెప్పించుకుని తినండి. అంతే. ఏం జీవితాలు సార్, మనం ఎక్కడికి పోతున్నాం? అసలు ముందు అత్తగారు మాంగారు ఉంటే అసలు ఉండవట్లేదు, ఫస్ట్ వేరే కాపురం పెడితేనే పెళ్ళి అంటున్నారు ఫస్ట్. అట్లాగా ఇట్లాంటి జీవితాలు దానికి అయ్యి ఆయన పెద్ద ఆయన చెప్పాల్సింది. ఇదేదో P4 వస్తే బాగుపడిపోతుంది, హాస్పిటల్ ప్రైవేట్ వాడు వస్తే బాగుపడతాడు, కార్పొరేట్ వాడు వస్తే బాగుపడతాడు. వాడు బాగుపడుతున్నాడు. కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ వైద్యశాలలు వేల కోట్లు సంపాదిస్తున్నాయి. అదే ఈ వేల కోట్లు దోపిడీకి గురవుతున్నాడు మధ్యతరగతి పేదోడు. అవును. కానీ ఒకటి సార్ ఫైనల్ గా, అంటే మనం ఈయన చెప్పిన 28 నెలలు చూస్తున్నట్టే దాదాపు 2 ఏళ్ళ తర్వాత ఒకసారి పిక్చర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ పరం చేస్తున్నాం అన్ని అని చెప్పకుండా మొత్తం వ్యవస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోబోతున్నాయా? పీపీపీ అంటే ఫైనల్ గా ఫిల్టర్ చేస్తే అదేనా? ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ది చంద్రబాబుది విధానపరమైనటువంటి సైద్ధాంతిక తేడా అదే. చంద్రబాబు అంతా పెద్దవాళ్ళు సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళందరూ పని చేసే వాళ్ళ కింద ఉండాలని భావిస్తారు. ఈ పని దొరికించడమే నా గొప్పతనం అని భావిస్తారు. వాడు సంపాదించుకుంటేనే వాడు పని ఇవ్వగలడని భావిస్తారు. చేపలు పట్టడం, చేపలు పట్టడం కాదు, ఇక్కడ చంపేయడమే. చేపలు పట్టడం నేర్పిస్తాను ఇక్కడ అదే జగన్ కాన్సెప్ట్ కానీ రాజశేఖర రెడ్డి కాన్సెప్ట్ కానీ ఏంటి, పేదవాడికి మినిమం ఫెసిలిటీ, విద్య, వైద్యం, వసతి, ఈ 3 కల్పించాలి. వీళ్ళిద్దరి పాలసీలు అదే. విద్యా ఉచితం, వైద్యం ఉచితం. ఆయన కార్పొరేట్లలో ఇచ్చాడు వైద్యంలో, విద్యలో. అలాగే ఈయన స్కూల్ కూడా ఇచ్చాడు. అట్లాగే వైద్యం ఆయన ఈయన కూడా. ఆయన కార్పొరేట్ వైద్యాన్ని అయితే ఈయన కార్పొరేట్ వైద్యంతో కూడా ప్రభుత్వ వైద్యాన్ని కూడా డెవలప్ చేసే కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇంటి దగ్గరికి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకెళ్ళాడు. ఇంటికి వచ్చి టెస్టులు చేయడంతో పాటుగా మందులు ఇంటికి. ఒక అధికారి చెప్పాడు నాకు అప్పుడు, ఒక అధికారి చెప్పాడు నాకు, ఇంటింటికి వెళ్ళి టెస్టులు చేయించారు. అప్పుడు అది ఫాలో అప్ చేసే బాధ్యత సెక్రటేరియట్ స్టాఫ్ కు పెట్టారు, వాలంటీర్కి. ఆ మందులు వేయడం, వీళ్ళు నెలకో 2 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఆ సెంటర్కి పంపించడం, అక్కడికి టెస్ట్ చేయించి మళ్ళీ ఫాలో అప్, వీళ్ళు రిపోర్ట్ పంపించాలి గవర్నమెంట్కి. దీని మీద అంట ఒకసారి జగన్ ఎదురుగుండా లిస్ట్ వచ్చిందట, దాదాపు 30 to 40% వెళ్ళలేదట, 60% 2 times ఒకసారి, అదే 2 times ఒకసారి వెళ్తున్నారు. ఇట్లా లెక్కేసుకున్నారట. ఎందుకని వీళ్ళు వెళ్ళట్లేదని అడిగాడట. అడిగితే ఏం చెప్తామండి, వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండాలి కదా, ఇప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి అది పంపిస్తోంది, ఇక్కడి నుంచి అక్కడికి పోయేటప్పుడు రాను పోను కలిపి 300-400 రూపాయలు ఖర్చు ఉంటుంది మినిమము, తిండి లెక్కేసుకుంటే ఇంకొక 500 రూపాయలు ఖర్చు అవుద్ది, అప్పటికి టెస్ట్లు అయ్యని మనం చేపిస్తున్నాం ఒక 5-10 వేల రూపాయలు ఇవి, కాబట్టి ఇది నడుస్తుంది. లేకపోతే వీళ్ళకి 1000 రూపాయలు కష్టమే కదా, అది ఎవరు ఖర్చు పెడతారు, ఇంట్లో వాళ్ళు వీళ్ళ పెన్షన్ డబ్బుల్లోంచి పెట్టుకోవాలా, పెన్షన్ డబ్బులు వీళ్ళు ఇళ్లలో అలవాటు చేశారు పిల్లలకి ఇవ్వడము, అట్లాగా ఏముందిలే మనకని చెప్పేసి వాళ్ళు పెద్ద పట్టించుకోరండి. అంటే వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలబ్బా, టెస్ట్ చేయించుకోవాలి, వాళ్ళ జీవితం కంటిన్యూ అవ్వాలి, మన ప్రభుత్వం బాధ్యత కదా అన్నాడట. అంటే మరి ఏం చేద్దామండి అంటే, ఓ పని చేయండి అందరికి కార్లు పెట్టండి అన్నాడట. ఒక్కసారి షాక్ అయ్యారట. ఏం సార్ కారు పెట్టడం అంటే ఏంటో అనుకుంటున్నారు, 2-3 వేల రూపాయలు అవుతుంది, పెట్టండి అబ్బా మన కుటుంబ బాధ్యత అది అన్నాడట. అంటే సార్ మీరు అట్లా వదిలేయండి, మీరు అట్లాంటి లెక్కలు పెడితే శాంతం
ఖజానా అంతా ఖాళీ అయిపోద్ది, ఖాళీ అయిపోద్ది. దీనికి మేము ఏదో ఒకటి చేస్తామని అప్పటి నుంచి వాళ్ళు ఇలా వెళ్ళడానికి కన్వేయన్స్ ఛార్జ్ పెట్టారట. ఓకే. ఆటో ఎక్కించి పంపించడం ఇట్లాంటిది. ఓకే. మరి అన్ని చోట్ల చేశారు లేదు నాకు తెలియదు. ఒక అధికారి నాకు చెప్పినటువంటి లెక్క. అంటే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ, ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ఇళ్ళకి సాధారణ ప్రజలు, పేదలకి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ ఈ లక్షణాలు ఉండే వాళ్ళకి ముందు నుంచి ట్రీట్మెంట్ కంటిన్యూషన్ పెట్టారు కదా, అది దీర్ఘకాలిక వ్యాధులు అది ఇప్పుడు అట్లాగా అదేంటి నాది అనే బాధ్యత ఫీల్ అవ్వాలి, రెస్పాన్సిబిలిటీ, నా ఇంట్లోనే ఇదైతే అని ఫీల్ అవ్వాలి. నేను వీడియోలు చేసేటప్పుడైనా, నా మాట్లాడేటప్పుడైనా సమాజం నాది అని ఫీల్ అవుతా. అక్కడ వస్తుంది నాకు కోపం ఏదైనా సరే. ఎందుకంటే మనం సొసైటీలో డ్రౌన్ ట్రాడర్ నుంచి వచ్చున్నాం మనం, ఇవాళ మనమే తట్టుకోలేకపోతున్నామే. ఇక వీళ్ళ బ్రతుకేంటి అసలు? ఎందుకంటే ఒక హాస్పిటల్లో డబ్బులు కట్టలేక ఏళ్ల తరబడి పిల్లల్ని కనడానికి ఆపుకునేటటువంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసిన వాళ్ళం. ఆ నరకం ఏంటో తెలియాలా, మనుషులకి మానవత్వం కనబడాలా, విద్యా వైద్యం అనేటటువంటిది ఖచ్చితంగా ఉచితం ఇవ్వాలా. అవి రెండు ఉచితం ఇస్తే ఇచ్చినోడు దేవుడు అంతే. విద్యా వైద్యం ఉచితంగా ఇచ్చినోడు దేవుడు అంతే, వాడు నిజమైన దేవుడు అంతే. చూద్దాం. మొత్తానికి ఈ పీపీపీ విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, ఈ విధానంలోనే ఇప్పుడు ఈ 100 పడకల లేదంటే 300 పడకల ఆసుపత్రులు మొత్తం దాదాపు 105 నియోజకవర్గాల్లో వస్తాయని చెప్తున్నారు. దాని లెక్క చూస్తా ఉంటే కంప్లీట్ గా ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోబోతుందా అనేది. శుభ్రంగా హ్యాపీగా కేంద్రం ఇస్తానన్న మెడికల్ కాలేజీలను తీసుకోలేదు, ఆరోగ్యశ్రీ బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. 28 నెలల తర్వాత ఇవి అందుబాటులోకి రావడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత. అప్పటి వరకు పరిస్థితి ఏంటి, నిరుపేదల ఆరోగ్యం పరిస్థితి ఏంటి, వైద్యం పరిస్థితి ఏంటి? ఇంకా క్రమక్రమంగా కొన్నేళ్లకు చూస్తే వైద్యం అనేది సామాన్యుడికి ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా ఉంటది భవిష్యత్తు అనేది ఇంకా వేచి చూడాల్సింది.